Hello everyone, this is Rishita from Sarat Chandra IAS Academy. So ee roju ganaka manam chuste newspaper lo there was an article that retail inflation hits 19-month high. 19-month high ante enta ante nearly like 1.5 year kante high, right? So 19-month high as food and fuel prices rises kada. So ippudu 19-month high ayindi kabatti manaki retail inflation aithe enti deeniki sambandhinchina concepts, that is consumer price index avvachu, wholesale price index avvachu. So this will become important in terms of exam point of view. So anduku manam we will discuss this in a very detailed way. Okay, so manam ganaka ee graph ni chuste ganaka, so if you observe to December 2024, okay, December 2024 లో చూస్తే 5.22 ఉంది, తర్వాత October 2025 కి తగ్గిపోయింది, again it has seen a rise, right? సో ఇలా మనం గ్రాఫ్ ని చూసిన తర్వాత what we have to understand, okay, in prelims context లో మనం ఏం అర్థం చేసుకుంటే we can score good marks in this particular concept. సో ఫస్ట్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి? ఓకే, సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు దిస్ విల్ స్ప్లిట్, ఎందుకంటే నేను చెప్పాను కదా, సో ఎకానమీ కాన్సెప్ట్స్ అనేది ఒక స్ప్లిట్టింగ్తోని ఒక ఎగ్జాంపుల్తోనే మనం బెటర్గా అర్థం చేసుకోలేస్తాం, రైట్? సో అసలు కన్స్యూమర్ అంటే ఏంటి? కన్స్యూమర్ అంటే దోస్ హూ కన్స్యూమ్ ద ఫుడ్ అవ్వచ్చు, లేదంటే ఫ్యూయల్ అవ్వచ్చు, సమ్ సార్ట్ ఆఫ్ ఐటమ్స్, రైట్? సో ఎవరైతే కన్స్యూమ్ చేస్తారో వాళ్ళది కన్స్యూమర్ ప్రైస్ అంటే ఆ పర్టికులర్ ప్రైజెస్ యొక్క ఇండెక్స్ అని అర్థం. ఓకే, సో ఇలా స్ప్లిట్ చేసుకుంటే యూ కెన్ అండర్స్టాండ్ ఇన్ అ బెటర్ వే. సో ఈ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లో ఏమవుతుందంటే, సో యూ విల్ హ్యావ్ అ బాస్కెట్. ఓకే, సో ఈ బాస్కెట్లో ఏవైతే ఒక కామన్ సిటిజన్ అయ్యుండి మనం ఏవేవి గూడ్స్ అండ్ సర్వీసెస్ని కన్స్యూమ్ చేస్తామో మన డైలీ లైఫ్లో, సో దోస్ విల్ బీ యాడెడ్. ఓకే, సో దోస్ విల్ బీ యాడెడ్ అండ్ ఆ యాడ్ చేసిన వాటితోని ఒక ఇండెక్స్ని జనరేట్ చేస్తారు, దాట్ ఈస్ కాల్డ్ యాజ్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఓకే, సో మరి ఈ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది అసలు ఎవరిస్తారు మనకి? ఎవరిస్తారు అంటే ఇట్ ఈస్ బై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. అది ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది అంటే దట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అని చెప్పొచ్చు. ఓకే, సో మరి ఈ ఇండెక్స్ అనేది ఎప్పుడెప్పుడు ఇస్తారు అది కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే కొన్ని ఇండెక్సెస్ యాన్యువల్గా ఇస్తారు, కొన్ని 6 months ఒకసారి, కొన్ని 1 month ఒకసారి. ఓకే, ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ విల్ బి గివెన్ మంత్లీ, ప్రతి మంత్కి ఇస్తూ ఉంటారు అండ్ బేస్ ఇయర్ని కూడా మారుస్తూ ఉంటారు. ఓకే, సో బేస్ ఇయర్ ఈసారి రివైజ్ చేసి ఎక్కడికి 2024కి తీసుకొచ్చారు అని చెప్పొచ్చు. ఓకే, సో అయితే ఈ పర్టికులర్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఎలా ఉంటుందంటే, సో 3గా డివైడ్ అవుతుంది. ఒకటి రూరల్, ఆ తర్వాత అర్బన్ అండ్ దెన్ అదర్ వన్ ఇట్ ఈస్ కంబైన్డ్ అనమాట. ఓకే, సో ఈ 3 levelsలో మనకి CPI అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం ఇంకోటి ఏంటంటే ద అదర్ కాన్సెప్ట్ దట్ యూ నీడ్ టు రిమెంబర్ ఇస్ హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, కోర్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి. ఓకే, సో అసలు హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? సో ఐ విల్ టెల్ యూ అ స్మాల్ నిమోనిక్ హియర్. జనరల్గా న్యూస్ పేపర్స్లో హెడ్లైన్స్లో ఏముంటుంది మనకి? జనరల్గా ఫ్యూయల్ ఇంపోర్ట్స్ అనేవి పెరిగినాయి, సో కాస్ట్ తగ్గింది, లేదంటే సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో క్రైసిస్ వచ్చింది, వార్ స్టార్ట్ అయింది, సో ఫ్యూయల్ ప్రైసెస్ మళ్ళీ పెరిగాయి మనకి. సో అలా మనకి ఫ్యూయల్ గురించి హెడ్లైన్స్లో ఎక్కువ వస్తుంది, రైట్? సో ఎప్పుడైతే ఫ్యూయల్ గురించి కానీ ఫుడ్ గురించి కానీ ప్రైసెస్ అనేవి ఇంక్లూడ్ అవుతాయో వాటిని మనం హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఓకే, అదే కోర్ ఇన్ఫ్లేషన్ అంటే మాత్రం ఈ రెండింటిని మైనస్ చేస్తాం, ఫుడ్ని అండ్ ఫ్యూయల్ని. If you exclude, okay, if you exclude these two, food and fuel అయితే కనుక దట్ ఈస్ కాల్డ్ యాజ్ కోర్ ఇన్ఫ్లేషన్ అని చెప్పొచ్చు. సో ఎందుకు నెసెసరీ అంటే ఎప్పుడైతే ఈ ఫుడ్ అండ్ ఫ్యూయల్ని కన్సిడర్ చేస్తే అవి వొలటైల్ ఉంటూనే ఉండే, అంటే స్టడీగా ఉండవు, ఎప్పుడు ఐదర్ ఒక్కసారి రైజ్ అవుతాయి లేదంటే ఒక్కసారి డౌన్ అవుతాయి, అవి మన చేతుల్లో ఉండవు, రైట్? ఇప్పుడు ఫ్యూయల్ ప్రైస్ పెంచడం అనేది మన చేతుల్లో అంత ఎక్కువగా ఉండదు, ఎందుకంటే ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతాం కాబట్టి. సో అక్కడ ఏదైనా క్రైసిస్ వస్తే మన ఫ్యూయల్ కాస్ట్లు అనేవి they'll rise up, right? సో అలా, సో ఎప్పుడైతే అవి ఆ వొలటైల్ ఫుడ్ అండ్ ఫ్యూయల్ని తీసేస్తామో దట్ ఈస్ కాల్డ్ యాజ్ కోర్ ఇన్ఫ్లేషన్. ఓకే, సో మనకి ఎగ్జామ్స్లో ఎలా అడుగుతారంటే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ ఇంక్లూడ్స్ దిస్ ఫ్యూయల్ అండ్ ఫుడ్ అంటారు, లేదంటే కోర్ ఇన్ఫ్లేషన్ ఇంక్లూడ్స్ అని ఇస్తారు కానీ ఎక్స్క్లూడ్స్ అనమాట ఫుడ్ అండ్ ఫ్యూయల్. సో అలా కన్ఫ్యూజ్ చేయొచ్చు. సో నెక్స్ట్, సో దిస్ ఈజ్ ఆల్రెడీ ఏ క్వశ్చన్. ఓకే, సో ఆల్రెడీ ఒక క్వశ్చన్ వచ్చింది UPSC CABFలో, దిస్ వాజ్ మెన్షన్. సో ఈ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్లలో దేనికి ఎంత వెయిటేజ్ ఉందని అడుగుతారు అనమాట. ఓకే, సో యాజ్ ఐ టోల్డ్ యూ రివైజ్ అయింది బేస్ ఇయర్, సో దేర్ వాజ్ అ చేంజ్. సో ఫుడ్ అనేది తగ్గింది 45 నుంచి 36.75కి వచ్చింది. తర్వాత హౌసింగ్ అండ్ యూటిలిటీస్ ఇట్ వాస్ ఇంక్రీస్డ్ ఫ్రమ్ 16.91 to 17.66. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ అనేది ఇట్ వాస్ ఆల్సో ఇంక్రీస్డ్. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా కొన్ని ఉంటాయి లైక్ రూలర్ వెయిట్ ఇట్లా. ఓకే, సో నేను అంటుంది ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఫుడ్ ఒకటి తగ్గింది, మిగతా అన్ని పెరిగాయి. ఓకే, సో అది బ్రాడ్ కాన్సెప్ట్. కాకపోతే క్వశ్చన్స్లో ఎలా అడుగుతారంటే ప్రస్తుతానికి ఫుడ్ ఇంత ఉంది, ఓకే, హౌసింగ్ యూటిలిటీస్ ఎంత ఉన్నాయి అని చెప్పి ఇది దీనికి ఇస్తారు, ఇది దీనికి ఇస్తారు. సో యూ
you need to identify. Okay, so అందుకు you have to better you mug up these details. Okay, so తర్వాత నెక్స్ట్ బాస్కెట్ అన్నాను కదా ఇందాక. సో బాస్కెట్ని కూడా 299 నుంచి they brought until 358 అనమాట. ఓకే, సో just pause this video and try to understand this particular numerics. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్. అసలు ఇప్పుడు సిపిఐ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ రాగానే అందరికీ ఒక థింగ్ వస్తుంది గుర్తుకొస్తుంది. వాట్ ఈస్ ఇట్? దట్ ఈస్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. మరి సిపిఐ చెప్పారు, డబ్ల్యూపీఐ కూడా చెప్పాలి కదా, ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ఇన్ అ బెటర్ వే, రైట్? ఒక 360 degree యాంగిల్ రావాలంటే మనకి. సో విల్ డిస్కస్, రెండింటిని కంపేర్ చేసి డిస్కస్ చేద్దాం, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ ఇన్ అ బెటర్ వే. ఓకే, సో సిపిఐ అంటే నేను ఇందాక ఏం చెప్పాను, కన్జ్యూమర్ లెవెల్లో ప్రైజెస్ అనేవి ఇంక్లూడ్ చేస్తారు. ఇప్పుడు హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే బేసిక్ అండి, సేమ్. మళ్ళీ డివైడ్ చేయండి వర్డ్ని. సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అంటే ఏంటి? హోల్సేల్ లెవెల్లో. ఇప్పుడు అప్పుడప్పుడు మన ఫాదర్స్ అంటూ ఉంటారు, హోల్సేల్ షాప్లో తెచ్చాను, సో కొంచెం తక్కువ కాస్ట్కి వచ్చాయి అని. అంటే ఏంటి? ఒక హోల్సేల్ లెవెల్లో ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ని కనుక మనం మెజర్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. అండ్ ఇంకొకటి సిపిఐ అనేది ఎలా అంటే ఇట్ ఇంక్లూడ్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, సో బట్ ఇక్కడ ఏమవుతుంది, ఇట్ ఫోకస్ మెయిన్లీ ఆన్ గూడ్స్. సర్వీసెస్ ఉంటాయా ఉండవా అనేది ఉండదు. ఇట్ మేజర్లీ ఇన్వాల్వ్స్ ఓన్లీ ఇన్ గూడ్స్ అనమాట మెయిన్లీ. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఇది ఎవరు మనకి రిలీజ్ చేసేదంటే ఇట్ వాస్ బై నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. అండ్ ఇది రిలీజ్ చేసేది ఎవరు అంటే డబ్ల్యూపీఐ, ఇట్ వాస్ బై దిస్ ఎకనామిక్ అడ్వైజర్, ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్ నుంచి మనకి రిలీజ్ అవుతాయి. ఓకే, సో బేస్ ఇయర్ ఇక్కడ ఏంటి 2024, అండ్ ఇక్కడ బేస్ ఇయర్ ఏంటి దట్ ఈస్ 2022 to 2023. ఓకే, సో దిస్ వన్ ఐ విల్ టెల్ యూ ఇన్ డీటెయిల్. ఓకే, సో ఈ పర్టికులర్ పాయింట్ అనేది ఐ విల్ టెల్ యూ ఇన్ డీటెయిల్. యూజ్డ్ బై ఆర్బీఐ ఫర్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. సిపిఐ అనేది యాక్చువల్లీ 2014లో మనకి ఉర్జిత్ పటేల్ గారి కమిషన్ అనేది ఒకటి రికమెండ్ చేశారు మనకు. ఆ పర్టికులర్ కమిషన్ ఏమని చెప్తారంటే 2014 నుంచి మన మానిటరీ పాలసీస్ కోసం, ఓకే, సో మన మానిటరీ పాలసీస్ కోసం ఒక ప్రిన్సిపల్ బెంచ్ మార్క్ అనేది కావాలి, రైట్, ఇండియన్ ఎకానమీకి. సో దాన్ని సిపిఐగా పెట్టండి, డబ్ల్యూపీఐ వద్దు అని చెప్పి దిస్ ఉర్జిత్ పటేల్ కమిషన్ హ్యాస్ రికమెండెడ్ అస్. ఓకే, సో అప్పటి నుంచి ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్కి ఆర్బీఐ ఈజ్ యూజింగ్ దిస్ సిపిఐ. ఓకే, దే స్టాప్డ్ యూజింగ్ దిస్ డబ్ల్యూపీఐని అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ని వాడడం ఆపేశారు, సిపిఐనే వాడుతున్నారు. ఓకే, సో ఈ పర్టికులర్ కంటెక్స్లో మనం ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనేది నేర్చుకుంటే ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ గెటింగ్ అ బ్రాడ్ పిక్చర్ అని చెప్పొచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ దట్ ఐ వాంట్ టు గివ్ on this particular article. So thank you. This is from our Sarat Chandra IAS Academy. Your dream, our mission.